అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాగధర ఛానల్కి స్వాగతం. ఈరోజు పొద్దున్నే పిల్లలకి క్యారీ ఏం చేస్తున్నానంటే ఈరోజు అయితే పల్లీలు పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, అందుకు కావాల్సినవన్నీ పల్లీలు అయితే బాగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు బాగా ఏగిపోయినాయి. అవి కొంచెం చల్లారినాక పొట్టు తీసేసి దానికి బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోండి. బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. అన్నంలోకి అయితే కమ్మగా ఉంటుంది. రైస్ అయితే అయిపోయింది చూడండి. ఈరోజు కొంచెం పెద్ద దబ్బర పెట్టినాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అవునండి, ఈరోజు పెద్ద దబ్బర పెట్టాను. ఎందుకంటే మన గేదెలు ఉన్నాయి కదా, ఈరోజు మన ఇంటి వచ్చింది. అందుకు అన్నం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. మాకు రోజు ఒక అతను పోతాడు కదా, అతను పోయినా అతనికి అన్నం పెట్టియాలి. అందుకే పచ్చడి చేసి అన్నం చేస్తున్నాను. ఆయన పోతే ఆయనకు పెట్టియాలి. ఆయన కానీ పోకపోతే మేము పోతే మాకైనా అన్నం కావాలి కదా, మేము ఎత్తుకోవాలి. ఎట్లా అయితే ఏంట్లే అని అన్నం అయితే చేసేస్తున్నాం. పిల్లలకు క్యారీ కూడా కావాలి కదా. సంజయ్ అయితే స్కూల్కి వెళ్ళా ఫ్రెండ్స్. ఈరోజు సంజయ్ నిన్న స్కూల్లో పడినాడు పాపము, దొక్కని దెబ్బ తగిలింది. చాలా పెద్ద దెబ్బ ఫ్రెండ్స్. నాకైతే రాత్రి అసలు ఏంద్రీ, వాడికి దెబ్బ తగిలినప్పటి నుంచి మనసు అయితే మనసులో లేదు. ఒక్కసారి ఉండడు, ఎక్కువ అల్లరి, ఏదో ఒకటి చేసుకొని తగిలించుకొని వస్తూ ఉంటాడు. నా బిడ్డనైతే ఈరోజు స్కూల్కి పంపిలా ఫ్రెండ్స్, నిద్రపోతున్నాడు. ఈరోజు రేపు పంపిను, నొప్పుకుంటుంది కదా, పచ్చి గాయం కదా, సోమవారం నుంచి పంపిస్తామని. సంజయ్ అయితే కొనుక్కొని ఉన్నాడు. షాప్స్ ఒక్కటే వెళ్తుంది. ఒక్కరికైనా క్యారీ చేయాలి, ఇద్దరికైనా చేయాలి. చిన్న బిడ్డ పైన క్యారీ ఏమో కావాలి కదా ఫ్రెండ్స్. ఈ క్యారీ అయితే ఒక 20 సంవత్సరాల నుంచి తప్పలా నాకు పొద్దున్నే లేచేసేది. బాగా ఎగిపోయినాయి. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకున్నాం. ఎర్రగడ్డ వేసేస్తున్నాం. మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఈ బాగా ఎర్రగా వచ్చే వరకు ఇవి కూడా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడైతే ఎర్రగడ్డ కూడా చక్కగా వేగిపోయింది. అన్నీ ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో టమాటా, మళ్ళీ కొంచెం ఆయిల్, టమాటా కూడా ఫైనల్గా ఎగిపోయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కడిగి వడేసుకున్న పుదీనా, బాగా కడిగేసి పుదీనా గింజ అయితే వడేస్తుంది పుదీనా. ఇది కూడా ఈ విధంగానే చక్కగా ఏం చేసుకోవాలి. తొందరగా నేగిపోతుంది పుదీనా. కొత్తిమీర కానీ పుదీనా కానీ దండిగా వండిందనుకో నేను ఈ విధంగానే పచ్చడి చేసేస్తాను. అంతాక ఏం చేస్తామని అన్న అయితే దండిగా పంపించినాడు. అందుకే నేనైతే మామూలుగా వారానికి సరిపడా కొనుక్కుంటా ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే పచ్చడి ఏం చేయాలి అయిపోయేసేసినాను. చూడండి, నేను పోయిన శనివారం కొత్తిమీర తీసుకున్నాను కదా, మళ్ళీ రేపటికి వారము చూపిస్తాను అండి. అంతా అయిపోయింది, ఇదే ఉంది కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇప్పుడు తెచ్చి ఒలుసుకునిట్టే ఉన్నది. వారం అయింది తీసుకొని. నేను ఇంతే వారానికి ఒకసారి శనివారం ఊళ్ళకి వస్తుంది మాకు బండి. వాళ్ళ దగ్గర ఇలా తీసుకొని ఒలిసి డబ్బా నిండా పెట్టుకుంటా ఫ్రెండ్స్. వారం అంతా వాడుకుంటాను. మళ్ళీ శనివారం వస్తుంది. చూడండి ఎంత బాగుందో. టమోటాలు
ఇది మాత్రం శనివారమే ఫ్రెష్గా ఉంటుంది చూడండి, ఏం పాడవలు అసలు. నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఇది కూడా బాగా అలా ఏం చేసుకున్నా. పొదిని కూడా చక్కగా వేయించాలంటే కొంత ఆకు వేసినాను, ఎంత కొంచెం అయిపోయింది చూడు. ఒక్క టాక్ అయితే అంత అయిపోయింది ఏగే లోపల. ఇది కూడా అయిపోయింది ఏగేసింది. ఇప్పుడు అన్నీ వెళ్ళి ఇంక దంచుకోవడమే. ఎంత గంట పెట్టినా అన్నీ వేయించుకుంటే లోపల. చూసినారా పచ్చడికి కావాల్సిన పదార్థాలు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ చక్కగా ఫ్రై ఏం చేసినాను. శనగకాయ పప్పులు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమోటా, పుదీనా ఒక్క కట్ట వేయించింది చూడండి. ఎంత అయింది, కొంచెం అయింది. తగినంత చింతపండు అయితే ముందే నానబెట్టుకున్నా, బాగా నానిపోయింది. ఇప్పుడైతే రైస్ కూడా అయిపోయింది చూడండి పిల్లలకి. ఇదేంటి అనుకుంటారా, ఇదైతే రాగి దావ కాస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం ఎక్కువ కాస్తాను అనుకుంటున్నారేమో. సంజు కూడా తాగుతా అన్నాడు ఒక గ్లాసు. తాగనీలే, దెబ్బ తగిలింది కదా అని చెప్పి బాబు కూడా నేను ఒక గ్లాస్ తాగుతాను. రోజైనా తాగుతారు, ఇస్తే పొద్దున్నే కాలిపోతూ ఉంటుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, తాగేదానికి టైం ఉండదని అలాగే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఈరోజు తాగుతామంటే కొంచెం ఎక్కువ కాస్తున్నాను. ఇప్పుడైతే పల్లీల పచ్చడి ఇంకా రోటి కాడికి వెళ్ళి దంచుకొని వచ్చాడు. చూడండి చక్కగా దంచేస్తాను, గమ్మ వాసన వస్తుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి పచ్చడి. అందులోకి ఏమేమి కావాలో ట్రై చేయండి, నేను చూపించాను కదా. పచ్చిమిర్చి లేకుండా, శనగకాపులు లేకుండా, పచ్చిమిర్చి లేకుండా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి పుదీనా పచ్చడి కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. కానీ టమోటా కొంచెం ఎక్కువ వేయాలి. అది కూడా ఒకసారి చూపిస్తానులే మీకు, ఓకేనా. ఇప్పుడైతే పచ్చడి దంచుకొని వస్తాను. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే చక్కగా దంచుకొని వచ్చేసినాను. బాగున్నది కదా. ఈ పచ్చడి అయితే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. శనగకాయ పప్పులు చూపించాను కదా ఏమేమి కావాలో, చూసినారు కదా. ఈ పచ్చడి ఎలా దంచుతాను, బాగా దంచుకొని వచ్చినాను. రోటి కాడ అయితే చూపిస్తాను అనుకున్నా ఫ్రెండ్స్. అంతా కడిగినాము, 7 శుక్రవారం కదా ఈరోజు, తొలివారం అని. ఆడైతే అంతా నిమ్ముగా ఉండని సెల్లి ఇంట్లోనే పెట్టేసి దంచిన తెరకుండా రోటి కాడ. చూడండి చక్కగా వచ్చింది. వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేసినాను. ఇప్పుడు ఈరోజు మా పిల్లల క్యారీ అయితే ఇది, ఓకేనా. బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగధార ఛానల్కి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి, ఓకేనా. బాయ్.